మార్కాపురం జిల్లా గిద్దలూరు డివిజన్ పరిధిలోని ప్రైవేటు పాఠశాల బస్సులపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ చేపట్టిన ఈ తనిఖీల్లో మొత్తం 314 పాఠశాల బస్సులకు గాను 280 బస్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. మార్కాపురం డిఎస్పీయు నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో గిద్దలూరు రూరల్ సిఐ జె రామకోటయ్య, అర్బన్ సిఐ కె సురేష్ పాల్గొన్నారు. తనిఖీల సందర్భంగా బస్సుల ఫిట్నెస్, అత్యవసర భద్రతా పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్, వాహనాలకు సంబంధించిన పత్రాలు, అలాగే విద్యార్థుల భద్రతకు సంబంధించిన నిబంధనలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు పాఠశాల యాజమాన్యాలకు పలు సూచనలు చేస్తూ విద్యార్థుల భద్రతా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వవద్దని హెచ్చరించారు. వాహనాలు అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. విద్యార్థుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. మన ప్రియతమ ఎస్పీ అయినటువంటి శ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లాలో ఈ విద్యార్థుల భద్రత గురించి ఆ బస్సులు అనేవి రోడ్డు మీద ఈ పిల్లల్ని తీసుకెళ్ళటం, పిల్లల్ని తీసుకురావటం అనేది ఒక రెగ్యులర్ కార్యక్రమంగా జరుగుతుంటుంది కాబట్టి సో ఆ బస్సుల యొక్క ఫిట్నెస్ ఎలా ఉంది, అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా అనే దాని మీద ఒక డ్రైవ్ అనేది దాదాపు ఒక 10 రోజుల నుంచి చేస్తున్నాం మేము. ఇది మొత్తం డివిజన్లో దగ్గర నుంచి, అంటే ఆ ఏరియా దగ్గర నుంచి సుమారు 13 మండలాల్లో సో నాట సబ్ డివిజన్లో ఈ డ్రైవ్ కొనసాగుతుంది. దాదాపు 314 స్కూల్ బస్సులు మేము ఐడెంటిఫై చేశాము, అంటే ఈ పిల్లల్ని తీసుకెళ్ళడానికి వెళ్ళే బస్సులు. ఇప్పటికే దాదాపు 280 పైన ఆల్రెడీ కంప్లీట్ చేసాం ఈ రోజుతో. ప్రతి దగ్గర కూడా ఈ బస్సెస్ని ఫిట్నెస్ని వాళ్ళ ఎంఏఐ సహకారము, ట్రాన్స్పోర్ట్ వాళ్ళ సహకారం తీసుకుని అన్నీ కూడా ఫిజికల్గా చెక్ చేస్తున్నాం. ఈ చెక్కింగ్లో భాగంగా కొన్ని లోపాలు కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాదాపు కొన్ని బస్సులకైతే 1 లక్ష రూపాయల ఫైన్ కూడా వేసి 3 బస్సులకి ఫిట్నెస్ కూడా పర్ఫెక్ట్గా లేదని చెప్పి ఐడెంటిఫై చేసుకోవడం కూడా జరిగింది. సో ఈ క్రమంలో ఈరోజు గిద్దలూరు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ 32 బస్సులు ఫిట్నెస్ అవన్నీ కూడా, తర్వాత సేఫ్ గార్డ్స్, తర్వాత ఎమర్జెన్సీ డోర్స్ అవి ఎలా పనిచేస్తున్నాయి, ఆ పిల్లలకి వాటిని పరిచయం చేయటం, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా తప్పించుకోవాలని చెప్పటం, వీటన్నిటిని కూడా కొంచెం కూలంకషంగా చూసి అట్లాగే ఆ బస్సులను కూడా పరిశీలించడం జరిగింది. సో ఇది డ్రైవ్ కొనసాగుతుంటుంది. ఇంకా 4-5 రోజుల్లో అయిపోతుంది అనుకుంటున్నాను. 1 బస్సులు ఈ చెక్కింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి ఫిట్నెస్ లేని బస్సులు ఆపి వాటిని మళ్ళీ కొంచెం రిపేర్ చేసుకొని తీసుకొచ్చి మా దగ్గర పెట్టడం జరుగుతుంది. సో ఇది కేవలం విద్యార్థుల యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని చేయటం జరుగుతుంది. ఇంతకుముందు కూడా చెదురుమదురు సంఘటనలు కూడా జరిగి ఉన్నాయి మన రాష్ట్రంలో. సో అది ఈ జిల్లాలో, 2 జిల్లాల్లో, ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లాలో జరగకూడదని మా ఎస్పీ గారు కృతనిశ్చయంతో ఉన్నారు కాబట్టి పోలీసులు మరియు ట్రాన్స్పోర్ట్ వాళ్ళ సహకారంతో ఈ మెగా డ్రైవ్ అనేది నిర్వహిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.